ఎవిడెన్స్ మనం గిన్నీస్‌కి పంపడానికి ఇదంతా కలిపి ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది అది రావడానికి. చాలా ఎఫర్ట్స్ పెట్టుంటారు కదా, చాలా సార్లు ఫెయిల్ అవడము. నాది గిన్నీస్ 18 టైమ్స్ రిజెక్ట్ అయింది. ఓహో, రిజెక్ట్ అయింది కూడా 18 టైమ్స్. 18 టైమ్స్ మొత్తం అంటే ఈ చైన్ లింక్స్ కోసం 18 టైమ్స్ రిజెక్ట్ అయింది. సెకండ్ టైం 2020లో స్మాలెస్ట్ వుడెన్ స్పూన్కి నాకు సెకండ్ టైం గిన్నీస్ వచ్చింది మేడం. ఓకే, సో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ వాక్యూమ్ క్లీనర్ తయారు చేసినప్పుడు గిన్నీస్ అవార్డు రావడం అసలు మీకు ఎట్లా అనిపించింది, రికార్డ్ రావడం మీకు? చాలా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే నేను ట్రై చేసింది చైన్ లింక్స్ కోసం. ఫస్ట్ నుంచి కూడా చైన్ లింక్స్ కోసం ట్రై చేస్తూ ఉండేవాడిని. కాకపోతే వాక్యూమ్ క్లీనర్ ఓకే, సో ఎనీహౌ అచీవ్ చేశారు. సో అప్పుడు పేరెంట్స్ రియాక్షన్ ఎట్లా ఉంది? అప్పుడు కొంచెం బాగా హ్యాపీ. ఓకే, మీ ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు, మీ ఊరి వాళ్ళు అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. తర్వాత వాటికి కూడా నాకు చాలా విధంగా ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ వచ్చింది. సో నెక్స్ట్ అవార్డు అంటే నెక్స్ట్ గిన్నీస్ రికార్డ్ వచ్చేసి మన చిన్న స్పూన్, మైక్రో స్పూన్ అంటున్నారు కదా, అసలు ఎట్లా అది చీమకి సంబంధించి ఏదో మైక్రో స్పూన్ అనేది ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఏంటంటే మేడం, మీకు త్రోన్ ముళ్ళు తెలుసు కదా మేడం, బ్రహ్మజముడి ముళ్ళు అంటారు. నేను దాంతో ఈ స్పూన్ తయారు చేశాను మేడం. స్మాలెస్ట్ 4.5 మిల్లీమీటర్స్తో చేశాను నేను. అది స్మాల్, అది చీమ పట్టుకునే అంత చిన్నగా ఉంటుంది. ఓకే, దానికి నాకు సెకండ్ టైం గిన్నీస్ వచ్చింది. ఆ చీమ పట్టుకుందా? పట్టుకుంది మేడం. ఓకే, అంటే ముళ్ళు గుచ్చుకోవా మరి? గుచ్చుకుంటే మేడం నాకు ఆ ప్రెజర్కి అది కొంచెం డేంజర్ ఏదో అంటారు కదా, అవి చాలా షార్ప్ గా కూడా ఉంటాయి. చాలా షార్ప్ గా ఉంటాయి అవి. మరి ఎందుకని ముళ్ళతోనే చేయాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? అంటే జనరల్ గా ఎవరు ట్రై చేయరు కదా, అసలు అట్లాంటి అటెంప్ట్ కూడా చేయరు. అంటే అంత ముందు ఉన్నది అంటే ఇట్లా వుడెన్ స్పూన్ ఏంటంటే మేడం 2.5 మిల్లీమీటర్స్, 2 పాయింట్ కాదు 6 మిల్లీమీటర్స్ 7 మిల్లీమీటర్స్తోనో ఆల్రెడీ ఒక రికార్డు ఉంది మేడం. అయితే నేను వుడ్ అంటే ఇంకా అంత చిన్న వుడ్ ఇంకా నాకు దొరకలేదు. అది ముళ్ళు అనేది ఒక వుడ్డే కదా మేడం, అది అంటే ఎండిపోయిన తర్వాత కూడా మనం దాన్ని యూజ్ చేయొచ్చు. దాన్ని నేను ఇట్లా తీసుకొని స్పూన్ చేసాను మేడం దాని మీద. అది తర్వాత ఫస్ట్ టైం నేను గిన్నీస్కి పంపించా. కాకపోతే వాళ్ళు ఎవిడెన్స్ వాళ్ళకి కరెక్ట్గా లేదు. కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ రీ ఎవిడెన్స్ పెట్టమని చెప్పి మళ్ళీ కొన్ని ఇచ్చారు. అప్పుడు నేను ఏం చేశానంటే కొన్ని ఫోటోగ్రఫీస్ తీయాలి కదా, ఆ ఫోటోగ్రఫీస్తో పాటు నేను ఏంటంటే మైక్రో ఫోటోగ్రఫీ కూడా చేస్తా. చీమల్ని, దోమల్ని, వీటిని కూడా ఫొటోస్ తీస్తుంటా ఎక్స్ట్రీమ్ క్లోజ్గా. అయితే ఇట్లా నేను ఆడుకుంటూ ఆ చీమ దొరికింది. ఆ చీమని హోల్డ్ చేసి ఆ స్పూన్ని దానికి పట్టించి ఒక ఫోటో తీసా. ఇప్పుడు వాళ్ళకి అది పంపించా. వాళ్ళు పంపిస్తే ఆ చీమ అలా పట్టుకోవడం వల్ల ఆ ఫోటోగ్రఫీకి నన్ను అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు ఇలా గిన్నీస్ రికార్డు ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం వాక్యూమ్ క్లీనర్కి అంత రెస్పాన్స్ రాలేదు. ఓన్లీ ఆ చీమ స్పూన్ పట్టుకోవడం వల్ల నాకు అదే పెద్ద విషయం. దానివల్లే నాకు ఆ గిన్నీస్ వచ్చింది. దాన్ని కూడా వాళ్ళు బుక్లో కూడా పబ్లిష్ చేసి ఆ బుక్ కూడా నాకు పంపించారు. అంతే కదా, ఈగలాగా మీరు ఆల్మోస్ట్ అక్కడ వర్క్ చేయకపోయినా ఇక్కడ అచీవ్ చేశారు. ఓకే, సో ఈ ముళ్ళు గుచ్చుకుంటే అది ఇదని ఇంట్లో ఏమి అబ్జెక్షన్స్ పెట్టలేదా ఫస్ట్ మీరు ట్రై చేసినప్పుడు? అంటే నేను ఏదైనా చేసేటప్పుడు ఎవరికి చెప్పేవాడిని కాదు మేడం. మళ్ళీ చెప్తే ఏమంటారో అని నేనే అదంతా చేసుకుంటే ఉండేవాడిని. ఎవరికి నేను చెప్పేవాడిని కాదు ఏది కూడా, ఇట్లా ట్రై చేస్తున్నా అని. ఇలా చైన్ లింక్స్ మాత్రానికి అందరికీ తెలుసు, కాకపోతే ఇవి రెండు ఎవరికి తెలియదు అంతగనంగా. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఇందాక నుంచి చైన్ లింక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎన్ని అవార్డ్స్ వచ్చినా మనకి ఇష్టమైన దాంట్లో వచ్చినప్పుడే ఆ హ్యాపీనెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి థర్డ్ వన్ చైన్ లింక్స్ మీద అనుకుంటా, ఐ థింక్. అది ఎట్లా చేశారు, ఆ థాట్ ఎట్లా వచ్చింది అసలు? అదే మీరు సమ్ స్కల్ప్చర్స్ నుంచి, ఆర్కిటెక్చర్ నుంచి తీసుకున్నా అని చెప్పారు కదా. చైన్ లింక్స్ ఎక్కడి నుంచి అనేది వచ్చిందంటే మేడం, వరదరాజ స్వామి ఆలయ కళ్యాణ మండపంలో తమిళనాడులో ఉంది మేడం. అదే ఒకే రాక్లో నుంచి చైన్ లింక్స్ చేశారని చెప్పా కదా, దాన్నే నేను చాక్ పీస్ మీద ట్రై చేస్తూ ఉండేవాడిని. అయితే గిన్నీస్ రికార్డ్లో 28 చైన్ లింక్స్ ఉన్నాయి ఫస్ట్. ఆ 28 చైన్ లింక్స్ని నేను బ్రేక్ చేసి 48 చైన్ లింక్స్ చేశాను ఫస్ట్ టైం. నేను అది ఎవిడెన్స్ అప్లోడ్ చేసే లోపే 52తో వేరే వాళ్ళు బ్రేక్ చేశారు. 52 తర్వాత మళ్ళీ నేను ట్రై చేశాను 70. పాకిస్తాన్లో ఒక ఆయన 75తో బ్రేక్ చేశారు. మళ్ళీ ట్రై చేశాను 92తో వేరే వాళ్ళు బ్రేక్ చేశారు. 102, తర్వాత 126, తర్వాత 156, 176 చైనాలో ఒక ఆయన, మన ఇండియానే 246 ఒకళ్ళు, తర్వాత మన 515 వరకు ఈ లింక్స్ అనేది రికార్డ్ పెరుగుతూనే ఉంది. ఎవ్రీ టైం పెరుగుతూనే ఉంది. నేను కూడా ట్రై చేస్తున్నా, రిజెక్ట్ అవుతుంది, ట్రై చేస్తున్నా, రిజెక్ట్ అవుతుంది.
అయితే 5:15కి వచ్చేసింది. అది నేను ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి నేను చైన్ లింక్స్ కోసం ట్రై చేస్తున్నా. అది నాది ఒక్కసారి కూడా అటెంప్ట్ అవ్వలేదు. అయితే ఇదంతా ఇక అవ్వట్లేదని చెప్పి 1125 లింక్స్తో నేను దాన్ని ఆల్మోస్ట్ డబల్ చేసి రికార్డు బ్రేక్ చేశా. ఆల్మోస్ట్ అది 8.5 ఫీట్స్ ఉంటుంది. దాంతో నాకు 2024లో నాకు ఈ గిన్నీస్ రికార్డ్ రావడం జరిగింది. సో చాలా గ్రేట్. సో మొత్తానికి అచీవ్ చేశారు ఏదైతే చైన్ లింక్స్ కావాలనుకున్నారో. ఫస్ట్ కూడా రిజెక్ట్ అయింది ఇదే కదా? రిజెక్ట్ అయింది మొత్తం 18 టైమ్స్ రిజెక్ట్ అయింది మొత్తం చైన్ లింక్స్ ఒక్కటే. ఓన్లీ చైన్ లింక్స్ 18 టైమ్స్ రిజెక్ట్ అయింది. అవును మేడం. సో ఎట్ ద ఫైనల్ అచీవ్ చేశారు. సో నైస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి సోను సూద్ పోర్ట్రేట్ పెన్సిల్ లీడ్ పై చెక్కినప్పుడు ఆయన చాలా అప్రిషియేట్ చేశారని విన్నాం. ఆయన నుంచి కాల్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం నేను నమ్మలేదు మేడం. అది మా ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తున్నారేమో ఏడిపించడానికి ఎట్లా అనుకున్నా నేను. అయితే నేను ఫస్ట్ ఏంటంటే ఇది వ్యాక్యూమ్ అదే సారీ